హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ కి. సో ఈ యొక్క వీడియోలో మనశంకర్ వరప్రసాద్ మూవీ ఇప్పటికే డే 12 అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి. సో ఈ రోజు ఈ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు చెప్తాను అనమాట. వీళ్ళు షైన్ స్క్రీన్ వాళ్ళు మళ్ళీ వచ్చి అనిల్ రావుపూడి గారు ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో ఇటీవల ఒక 7 days క్రితం వాళ్ళ ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారనమాట. 300 కోట్లు యొక్క మూవీ అనేది గ్రాస్ కలెక్షన్ అనేది వరల్డ్ వైడ్ గా సంపాదించింది అని చెప్పి ఒక పోస్ట్ అయితే వదిలారనమాట. ఒక వీడియో ప్రోమో వీడియో వదిలారనమాట. సో అదంతా మీరు చూసే ఉంటారనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క డే 8, 9, 10, 11, 12 ఈ మూవీ ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా వివరాల్లోకి వెళ్తామండి. ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత, ఓవర్సీస్ ఎంత రాబడుతుంది. సో ఈ యొక్క మూవీ అనేది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి ఈ యొక్క మూవీని తీసుకొని వెళ్తారని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. నాకు చిన్న మనవి, ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానమాట. సో ఇక చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి ఇప్పటికే డే 12 అనేది గడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి డే 12 అనేది ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే నాకు తెలిసి మాక్సిమం మారిపోవచ్చు అనమాట. ఓకేనా, కలెక్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యొక్క మూవీ అనేది 4 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 8, 9 అనేది బాగానే కలెక్షన్ అనేది చేసింది. డే 10 కూడా కొంచెం పర్వాలేదు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే డే 11, 12 చూసుకున్నట్లయితే కొంచెం తగ్గిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పండగల్ని బేస్ చేసుకొని పండగల్ని టార్గెట్ పెట్టుకొని వచ్చిన మన అనిల్ రావుపూడి గారు ఇప్పుడు ఏ విధంగా అనేది విధ్వంసాన్ని సృష్టించిందో ఆల్రెడీ మీకు తెలిసిందేనమాట. ఆల్రెడీ చిరంజీవి గారు ఒక మాట అనేది చెప్పడం జరిగింది. ఒక మాట కాదు, సో ప్రెస్ మీట్ ముందు కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. అవి ఎటువంటి మాటలు ఏంటి అని చెప్పి క్లారిటీగా తెలుసుకున్నట్లయితే మన చిరంజీవి గారు ఇప్పుడు మూవీ తీయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. అంటే చిరంజీవి గారు మాట్లాడండి, నేను చెప్పిన మాటలు కాదు. ఓకేనా, సో మూవీ తీయడం అనేది గొప్ప విషయం కాదు, డైరెక్షన్ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. సో అది వాళ్ళ కష్టం అన్నమాట. తీయడం అనేది, డైరెక్షన్ చేయడం అనేది అది వాళ్ళ కష్టం. క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, దీన్ని హై లెవెల్కి తీసుకోపోయినా ఎవరైతే ఉంటారో నా ప్రేక్షకులు, అంటే నా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తున్నానని చెప్పి మన చిరంజీవి గారు మాట్లాడడం అనేది జరిగింది ఒక ప్రెస్ మీట్ ముందు. ఆల్రెడీ మీరు చాలా మంది చూసే ఉంటారు నాకు తెలిసి. ఓకేనా, సో ఇటువంటి మాటల్ని తన అభిమానుల్ని పొగుడుతూ చాలా వరకు చాలా ఇదిగా తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి చాలా ఈ యొక్క టాపిక్ అనేది ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ లో కూడా వచ్చింది. ఆల్రెడీ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు నాకు తెలిసి. ఏంటంటే నేను తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఏ విధంగా విధ్వంసం అనేది సృష్టించిందో ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏదైతే ఉంటుందో బడ్జెట్ అనేది, సో 250 కోట్లు అని చెప్పి చెప్తున్నారనమాట. సో కొంతమంది 150 కోట్లు అని చెప్తున్నారనమాట, కొంతమంది వచ్చి 200 కోట్లు అని చెప్తున్నారనమాట. ఏది ఏంటి అని చెప్పి డిక్లేర్ చేయట్లేదు. కొన్ని సోషల్ మీడియాలో ఆధారంగా తీసుకున్నట్లయితే 250 కోట్లు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీనికైనా ప్రొడక్షన్ కాస్ట్, ప్రీ ప్రొడక్షన్, ఆ యొక్క సెట్టింగ్, డిజైన్, ఆ యొక్క ఎడిటింగ్ అనేది నాకు తెలిసి మూవీ తీయడం అనేది గొప్ప విషయమే కాదనట్లేదు, డైరెక్షన్ అనేది. సో దానికి ఎడిటింగ్ చేసేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ యొక్క సౌండ్స్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. దానికి అయిన ఖర్చు. ఓకేనా, చిరంజీవి గారు వేసుకున్న డ్రెస్, కోటింగ్, ప్రతి ఒక్కరికి అక్కడ ఏదైతే విజువల్ కనిపిస్తుందో అదంతా బాగా భారీ బడ్జెట్ తోనే తీశారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా, వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మొత్తం ఓకేనా క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇదంతా మొత్తం వాళ్ళకి అయిన ఖర్చు. అంటే మన వెంకీ గారు వస్తున్న ఎంట్రీ కోసం, మళ్ళీ వచ్చి మన చిరంజీవి గారి ఎంట్రీ కోసం, హీరోయిన్స్ ఎంట్రీ కోసం, సో ఆ పిల్లలకి అయిన ఖర్చు, సో అది కాకుండా వీళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం కలిపి టోటల్ గా 250 కోట్లు అయితే అయిపోయింది. అంటే ప్రొడ్యూసర్ కి ఓవరాల్ గా చెప్పాలంటే తడిసి మోపుడైంది అనమాట, ఓవరాల్ గా చెప్పాలంటే. ఓకేనా, సో ఇప్పుడు ఈ మూవీ అనేది లాభాల్లో ఉందా లేదా అని చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది లాభాల్లో ఉంది. ఇప్పటికే వాళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ అనేది వదిలేరు, వరల్డ్ వైడ్ గ్రాస్ 300 కోట్లు అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 350 కోట్లు గ్రాస్ అని కలెక్షన్ చేసింది అని చెప్పి ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పటికే ఒక 2 days అయిపోయింది, 3 days అయింది అనమాట. ఒక అంచనా అయితే వేసుకోవచ్చు అనమాట. 300 కోట్లు పైగా, 350 కోట్లు పైగా వసూలు చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఈ యొక్క 300 కోట్లు అనేది 7 days అనేది కలెక్షన్ చేసింది అని చెప్పి ఒక ప్రోమో అనేది వదిలేరు. చిరంజీవి గారు గోడను బద్దలు కొడతారు, అది మీరు చూసే ఉంటారు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు డే 11, డే 10, డే 11, డే 12 3 days గడిచిపోయింది అనమాట. ఇప్పటికే గ్రాస్ పరంగా కొద్దో గొప్ప వచ్చుంటది. ఒకవేళ వచ్చుంటది అనుకుందాం. ఓకేనా, ఒక 50 కోట్లు వచ్చుంటది అనమాట. దాంట్లో జిఎస్టీ పోతుంది అనమాట, ఒక 40 కోట్లు అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, వీళ్ళు ఈ యొక్క 40 కోట్లు అనేది డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్కి,
మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్కి చెందుతుంది అనమాట. ఓకేనా, మొత్తం కలిపి 350 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది. వస్తుంది, ఒక అఫీషియల్ పోస్టర్ అనేది వదులుతారు వీళ్ళు. ఓకేనా, ప్రతి అప్డేట్ వదులుతున్నారు కాబట్టి మనకు ఒక క్లారిటీ అనేది ఉందన్నమాట. ఇక ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 180 కోట్లు ఉందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, డే 12 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తుంది. ఇందుకు ముందైతే నేను ఒక 3 లక్షలు 4 లక్షలు చెప్పాను అనమాట. ఇప్పుడు 4 లక్షలు పెరిగిందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది. ఆల్రెడీ నేను చూసే చెప్తున్నానండి ఇదంతా. ఓకేనా, సో ఇక డే వైజ్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఓపెనింగ్ డే రోజు వచ్చి 9,35,00,000 అయితే సంపాదించింది అనమాట, ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో. ఓకేనా, ఈ యొక్క ఓపెనింగ్ డే అదర్ కంట్రీలలో టికెట్స్ అనేటివి బాగా అమ్ముడుపోయాయి. 4.3 మిలియన్, 2.3 మిలియన్, 1.3 మిలియన్ అని చెప్పి డే వైజ్ అనేది బాగా అమ్ముడుపోయాయి అనమాట. ఓపెనింగ్ డే వచ్చి నార్త్ అమెరికాలో బాగానే కలెక్షన్ అనేది చేసింది. వాళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేరు, అది మీరు చూసే ఉంటారు అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే డే 2 చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో 32.25 lakhs అయితే ఉందన్నమాట. అంటే 32,25,00,000 అయితే ఉందన్నమాట. సో డే 2 చూసుకున్నట్లయితే 18,75,00,000 అయితే ఉందన్నమాట. డే 3 చూసుకున్నట్లయితే 20,05,00,000 అయితే ఉందన్నమాట. డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు ఉందన్నమాట. డే 5 చూసుకున్నట్లయితే 20,05,00,000 అయితే ఉందన్నమాట. డే 6 చూసుకున్నట్లయితే 18,05,00,000 అయితే ఉందన్నమాట. డే 7 చూసుకున్నట్లయితే 17,65,00,000 అయితే ఉందన్నమాట. డే 8 చూసుకున్నట్లయితే 8 కోట్లు అయితే ఉందన్నమాట. డే 9 చూసుకున్నట్లయితే 5,75,00,000 అయితే ఉందన్నమాట. డే 10 చూసుకున్నట్లయితే 4 కోట్లు అయితే ఉందన్నమాట. డే 11 చూసుకున్నట్లయితే 32 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా, సో డే 12 చూసుకున్నట్లయితే నేను ఇంతకు ముందే చెప్పాను 4 లక్షలు అయితే సంపాదించింది ఇప్పుడు వరకు. సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే నాకు తెలిసి మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, సో ఇదండి. ఇక ఓవర్సీస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి వీళ్ళు వరల్డ్ వైడ్ గా 300 కోట్లు అని చెప్పి వదిలేరు. ఓకేనా, ఇంకా 2 రోజుల కలెక్షన్ అయితే రావాలన్నమాట. ఒక అఫీషియల్ పోస్టర్ అనేది వదులుతారు, అప్పుడు దాకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే అనమాట. ఓవర్సీస్ అనేది దుమారంగా ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ అయితే చేసిందనమాట అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ క్లారిటీగా తెలుస్తుంది 300 కోట్లు అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి గారి కెరియర్ లోనే ది బెస్ట్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో, సో తన జీవితంలో ఈ మూవీ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అనమాట. సో అదనమాట. ఓకేనా, ఇవ్వండి కలెక్షన్స్ అనేటివి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. అది కాకుండా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే బాగా అర్థం చేసుకోండి. చిరంజీవి గారు తన అభిమానులకి చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పడం, థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం, ఆయన మాటల్లోనే తెలుస్తుంది. మీరు ఆ స్టేట్మెంట్ ని చూసే ఉంటారు అనమాట. ఓకేనా, తన అభిమానులకి మూవీ తీయడం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని తీసి వదిలిన తర్వాత సో ఈ యొక్క మూవీ అనేది ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో నా అభిమానులు కాకపోయినా కానీ ఇంత పెద్ద గొప్ప హిట్ ని అందించారు కాబట్టి సో వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పి చిరంజీవి గారు నోటితోనే చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఒక మూవీ అనేది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది ఒక నోటి మాటతోనే ఉంటుంది అనమాట. ఓకేనా, గూగుల్ అనేది తనతో డిసైడ్ అవ్వదు. రేటింగ్ చూస్తుంది, బయట పబ్లిక్ టాక్ చూస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత గూగుల్ డిసైడ్ అవుతుంది అనమాట. అందుకనే చిరంజీవి గారు చెప్పడం అనేది కూడా జరిగింది. అంతే మన చేతుల్లో ఉందని చెప్పి చిరంజీవి గారికి ఆల్రెడీ తెలుసు అనమాట. అదనమాట. ఓకేనా, సో ఆ ఉద్దేశంతో ఈయన చెప్పడం అనేది జరిగింది. ఆ ఉద్దేశంతో కాకపోయినా కానీ తన అభిమానులు ఎప్పుడు ఇక్కడ ఉంటారని చెప్పి చిరంజీవి గారు పేర్కొన్నారు అనమాట. సో ఇదండి ఆయన మాటలు మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా.